న్యూజిలాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాట్స్మన్ డేవిడ్ మిల్లర్ స్పందించాడు. న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్ అండ్ టిమ్ సఫర్ట్ ఆడిన సెన్సేషనల్ ఇన్నింగ్స్ వల్లే తమ జట్టు ఓటమి పాలైందని అంగీకరించాడు. వాళ్ళిద్దరికీ పూర్తిగా క్రెడిట్ దక్కుతుంది. వాళ్ళ బ్యాటింగ్ తమ ఫైనల్ ఆశలను పూర్తిగా చిదిమేసిందని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ అనంతరం జరిగిన కార్యక్రమంలో ఈ కీలక మ్యాచ్లో మేము మా స్థాయికి తగ్గట్టుగా అసలు రాణించలేకపోయాం. మేమైతే మ్యాచ్ను బాగానే ఆడాలని అనుకున్నాం, కానీ ఫలితం మాత్రం మాకు అనుకూలంగా రాలేదు. ప్రారంభంలో పిచ్ చాలా బౌలింగ్కు అనుకూలంగా ఉంది. వాళ్ళు అద్భుతంగా బౌలింగ్ వేశారు. పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయినా 170 పరుగులు మంచి స్కోరే అని భావించాం. అలాగే మ్యాచ్ హాఫ్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ టార్గెట్ను మేము సేవ్ చేసుకుంటాము, టార్గెట్ను వాళ్ళను రీచ్ కానివ్వం అనుకున్నాం. కానీ టీ20 క్రికెట్లో పవర్ ప్లే చాలా కీలకం. అది ఎంత కీలకమో ఈరోజు తెలిసింది. కివీస్ ఓపెనర్లు మ్యాచ్ను మొదటి నుంచే చాలా దూకుడుగా ఆడి మా నుంచి లాగేసుకున్నారు. ఫిన్ అలెన్ అండ్ సెఫర్ట్ ఆడిన ఇన్నింగ్స్లు అసాధారణం. నేనైతే నమ్మలేకపోతున్నా. ఒక బ్యాట్స్మెన్ ఇలా ఆడుతున్నప్పుడు ఫీల్డింగ్ జట్టుగా మ్యాచ్ గెలవడం చాలా కష్టం. ఇది మాకు కలిసి రాని రోజు అంటూ వ్యాఖ్యానించాడు మిల్లర్. టోర్నీలో మేము ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా గెలవకుండా సెమీఫైనల్ చేరాం. ఇలాంటి దశలో ఈ ఓటమి మమ్మల్ని చాలా బాధించింది, తీవ్ర నిరాశకు గురి చేసింది. చెంపకు దెబ్బ తగిలినట్టు అనిపిస్తోంది. ఈ అనుభవంతో మేము మరింత బలంగా తిరిగి రావాలి అని కోరుకుంటున్నాం. జట్టుగా మా ప్రదర్శన ఈ వరల్డ్ కప్లో చాలా గర్వంగా ఉంది. భావోద్వేగాలు తగ్గాక ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన తిరిగి ట్రై చేయడానికి ప్రయత్నిస్తామంటూ వ్యాఖ్యానించాడు. కాగా ఈ మ్యాచ్లో కొన్ని లోపాలు కూడా బయటపడ్డాయి. మరి ముఖ్యంగా నిజంగానే న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పిచ్ చాలా స్లోగా ఉంది, బ్యాట్ మీదకు సరిగ్గా రాయలేదు. కానీ సెకండ్ బ్యాటింగ్లో మాత్రం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు బ్యాటింగ్ చేయడానికి ఈజీ అనిపించింది. అలాగే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ జట్టు కెప్టెన్ మార్క్రమ్ ఒకసారి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ టైంలో బంతి క్యాచ్ అందుకోకముందు డారీ మిచెల్ క్యాచ్ తీసుకోకముందు గ్రౌండ్కు తగిలినట్టు టీవీ రిప్లైలో స్పష్టంగా కనిపించింది. దీన్ని చాలామంది నాట్అవుట్ అనుకున్నారు, కానీ థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చేశాడు. దీంతో మాక్రమ్ తీవ్ర నిరాశతో పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఈ సౌత్ ఆఫ్రికా ఓటమికి ఈ కారణం కూడా చాలా బలంగా పనిచేసిందని వ్యాఖ్యానిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు.